Hello Mulas, welcome back to our channel. And finally this year's most awaited అయిన స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ వదిలారు. సో ఈ వీడియోలో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేసేద్దాం. మ్యాక్సిమం అన్ని మైక్రో డీటెయిల్స్ కవర్ చేశాను అనమాట. ఇంకేమైనా మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నోవే హోమ్ చూడని వాళ్ళు ఉంటే అర్జెంట్గా వెళ్ళి నోవే హోమ్ చూడండి. నోవే హోమ్లో డాక్టర్స్ చేంజ్ చేసిన స్పెల్ ఇంకా పనిచేస్తుంది అనమాట. ఈ మూవీ వచ్చేసరికి స్పైడర్-మ్యాన్ నోవే హోమ్ జరిగిన తర్వాత 4 years తర్వాత ఈ మూవీ ప్లేస్ అవబోతుంది. ట్రైలర్ కట్ మటుకి చాలా బాగా చేశారు. లిటరల్లీ హైప్ మీటర్ని జూమ్ అని పైకి లేపింది. చూస్తున్నా నాకు అర్థమైందంటే ఈ 4 yearsలో స్పైడర్-మ్యాన్ ఇంకా ఎంజేకి ఆ లెటర్ అయితే ఇవ్వలేదు. తనలోనే తను అలా బాధపడుతూ ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేకుండా పీటర్ పార్కర్ లైఫ్ని జస్ట్ సింపుల్గా మెయింటైన్ చేస్తూ ఎక్కువ సిటీని కాపాడే పనుల్లోనే బిజీ అయిపోతాడు. ట్రైలర్ ఓపెనింగ్ క్లిప్లో మన స్పైడర్-మ్యాన్ ఇలా రివర్స్గా వేలాడుతూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాడు. అక్కడ మెసేజెస్లో కూడా 0 messages ఇండికేటింగ్ స్పైడర్-మ్యాన్కి ఫ్రెండ్సే లేరని. తను అక్కడ నెడ్ అండ్ ఎంజే MIT జాయిన్ అయిన తర్వాత వాళ్ళ వీడియోస్ని చూస్తూ ఉంటాడు. మేబీ వాళ్ళు ఈ 4 yearsలో జరిగిన పాత వీడియోస్ని చూస్తూ ఉండొచ్చు. తర్వాత స్పైడర్-మ్యాన్ సూట్లోంచి మనకి ఈ ఐ షాట్ అయితే వస్తుంది. లిటరలీ క్రేజీ ఉంది. లిటరలీ తన ఐలోని చూస్తే పిచ్చ క్లారిటీగా కనబడుతుంది. నెక్స్ట్ సీన్లో స్పైడర్-మ్యాన్ తను రాసిన లెటర్ని పట్టుకొని ఉంటాడు అండ్ ఆ లెటర్ స్పైడర్-మ్యాన్ చదువుతూ ఉన్నట్టు మనకి బ్యాక్గ్రౌండ్లో ప్లే చేశారు. ట్రైలర్లో మనకి చాలా యాక్షన్ సీక్వెన్స్ చూపించారు కానీ ఇవన్నీ అంత పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్లే కాదు. ఈ 4 yearsలో సిటీని కాపాడిన యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఇలా చూపిస్తూ ఉండొచ్చు. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసరికి పనిషర్ అండ్ స్పైడర్-మ్యాన్ ఒక ట్యాంక్ అని తరుముతారు కదా, ఈ యాక్షన్ సీక్వెన్స్ అండ్ నింజాస్ గ్రూప్తో హీరో పోరాడే ఈ యాక్షన్ సీక్వెన్స్ అన్నమాట. దీని గురించి మనం తర్వాత ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ 4 yearsలో చాలామంది విలన్ నుండి సిటీని కాపాడతారు కాబట్టి స్పైడర్-మ్యాన్కి కీ టు ద సిటీ అవార్డుని ఇస్తారు. స్పైడర్-మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి డేర్ డెవిల్కి లింక్ కూడా ఉందన్నమాట. లైక్ ఇచ్చే ఆమె డేర్ డెవిల్ సిరీస్లో ఉంటుంది. అండ్ అలాగే ఆ రెడ్ కలర్ నింజాస్ గ్రూప్ కూడా డేర్ డెవిల్ సీజన్ 2లో వస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ మన స్పైడర్-మ్యాన్ తన పాత అపార్ట్మెంట్లో ఉన్నట్టు కనిపిస్తాడు అనమాట. తన ఫేస్ మీద లెగ్ మీద కొన్ని ఊన్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆఫ్టర్ ఫైట్ తర్వాతే మన స్పైడర్-మ్యాన్ వచ్చి తన సూట్ని వాషింగ్ మిషన్లో వేసి ఇలా కూర్చొని కీ టు ద సిటీని పట్టుకొని ఆలోచిస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ షాట్లో మన స్పైడర్-మ్యాన్ ఒక వెబ్ లాంటి దానిలోంచి బయటకు వస్తాడు. దానికి కింద పడిపోతాడు అన్నప్పుడు తను వెబ్ వేయడానికి ట్రై చేస్తే తన చేతి నుంచి వెబ్ వస్తుంది. దట్ మీన్స్ తనకి ఆర్గానిక్ వెబ్బింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో తన బాడీ మ్యూటేషన్ గురించి తెలుసుకోవడానికి మన స్పైడీ బ్రూస్ బ్యానర్ దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట. ఇక్కడే మన బ్రూస్ బ్యానర్ హ్యూమన్ ఫామ్లో ఉంటాడు. అది ఎలా అంటే తన చేతికి ఉన్న ఈ మిషన్ ద్వారా అనమాట. ఇదే మిషన్ని మన షీ-హల్క్ సిరీస్లో కూడా చూసాం. ఈ మిషన్ తనని హ్యూమన్ ఫామ్లో ఉండేటట్టు చేస్తుంది. అండ్ ఐ థింక్ పీటర్ పార్కర్ తనే స్పైడర్-మ్యాన్ అని చెప్పి బ్రూస్ బ్యానర్కి చెప్పుంటాడు. ఆ తర్వాతే తనకి ఎక్స్రే తీసి ఆ తర్వాత పక్కన కంప్యూటర్లో మనం దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. లైక్ ఎన్హాన్స్డ్ హ్యూమన్ డిటెక్టెడ్ సుపీరియర్ స్ట్రెంత్, సుపీరియర్ ఎబిలిటీ, హైటెండెడ్ సెన్సెస్ అండ్ ఎన్హాన్స్డ్ పర్సెప్షన్. ఇవన్నీ మన పీటర్ పార్కర్ మ్యూటేషన్ వల్లే తనకి వచ్చి ఉంటాయి అనమాట. ఈ మ్యూటేషన్ వల్ల స్పైడీ సెన్సెస్ ఎంతలా పెరుగుతాయంటే చిన్న వాటర్ డ్రాప్ సౌండ్ కూడా తనకి చాలా పెయిన్ అయితే ఇస్తుంది అనమాట. ఆ తర్వాత షాట్లో స్పైడర్-మ్యాన్ పనిషర్ కలిసి ఒక ట్యాంక్ని చేజ్ చేస్తూ ఉంటారు. పనిషర్ ఆ ట్యాంక్ని నాశనం చేద్దాం అనుకుంటే స్పైడీ ఆ ట్యాంక్ని కాపాడదామని చూస్తూ ఉంటాడు. ఈ ట్యాంక్లో ఉందే శాడీ సింక్ అనమాట. శాడీ సింక్ ప్లే చేసే క్యారెక్టర్ వచ్చేసరికి జీన్ గ్రే. ఈ జీన్ గ్రే క్యారెక్టర్ మార్వెల్ కామిక్స్లో చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా. లైక్ తన పవర్స్ వచ్చేసరికి టెలికైనసిస్ అండ్ మైండ్ కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. ఓల్డ్ ట్రైలర్లో మనకి విలన్ ఎవరో కూడా రివీల్ చేయలేదన్నమాట. కొన్ని థీరీస్ ప్రకారం ఈ మ్యూటేషన్ వల్ల స్పైడర్-మ్యాన్ తన హ్యూమన్ ఫామ్ని కోల్పోయి అసలైన స్పైడర్గా మారిపోతాడు. ఈ షాట్ వల్ల ఆ థీరీ కూడా ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే మ్యూటేషన్ వల్ల స్పైడర్-మ్యాన్ చాలా పవర్ఫుల్ అవుతాడు. ఈ నింజాస్ గ్రూప్తో ఫైట్ చేసేటప్పుడు ఆ కటానాని తన స్పైడీ వెబ్స్తోనే పీసెస్ చేసేస్తాడు. తన స్పైడర్ ఫామ్ ఉన్నప్పుడు తిరిగి హ్యూమన్ ఫామ్ తేవడానికి శాడీ సింగ్ తన బ్రెయిన్ని కంట్రోల్ చేసి తిరిగి తన హ్యూమన్ ఫామ్ తెస్తుందని చెప్పి ఒక థియరీ అయితే ఉంది. ట్రైలర్లో శాడీ సింగ్ని రివీల్ చేయలేదు కానీ ఈ షాట్లో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది శాడీ సింగ్కే అనుకుంటున్నా. నెక్స్ట్ షాట్లో పీటర్ పార్కర్ ఆంట్ మే దగ్గరికి వెళ్తానమాట. అనుకున్న దాని ప్రకారం ఇలా వెళ్ళినప్పుడు తన అంకుల్ తనని గుర్తుపట్టే ఛాన్స్ ఉందంటారా? అండ్ ఆ తర్వాత షాట్లో మన ఎంజే యొక్క కొత్త బాయ్ ఫ్రెండ్ని చూడొచ్చు. ఇది చూసిన తర్వాత పీటర్ పార్కర్ ఇంకా పీటర్ పార్కర్గా ఉండడం కన్నా స్పైడర్-మ్యాన్లా ఉండడమే బెటర్ అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తనకి ఆంట్ లేడు, అంకుల్ లేరు, తన ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. పీటర్ పార్కర్ అంటే అసలు ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఉండడం కన్నా అందరికీ తెలిసిన స్పైడర్-మ్యాన్లా ఉండడమే బెటర్ అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత షాట్లో స్పైడర్-మ్యాన్ ఇక్కడ ఒకరిని సేవ్ చేస్తూ ఉంటారు. వెనకాల క్లైమేట్ చూస్తే సేమ్ థండర్ బోల్ట్స్ మూవీ గుర్తొచ్చింది కదా అందరికీ. ఇప్పుడు స్పెక్యులేట్ అవుతున్న కొన్ని రూమర్స్ ప్రకారం ఈ సీన్ అండ్ ఈ మూవీకి థండర్ బోల్ట్స్ మూవీకి కొంచెం కనెక్షన్ అయితే ఉండబోతుంది అనమాట. అవెంజర్స్ టీంలోకి స్పైడర్-మ్యాన్ కూడా రమ్మంటారని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి. అండ్ ఆ నెక్స్ట్ షాట్లో మన స్పైడర్-మ్యాన్ ఎంజే అయితే కలుసుకుంటారు. కానీ అక్కడ తను నిజం చేయదని తెలియదు కానీ నేనైతే తన్ని ఏదో ప్రమాదం నుండి సేవ్ చేశాను అనుకుంటున్నాను అంతే. పీటర్ పార్కర్ ఎంజేకి తను ఎవరో చెప్పకపోయినా ఎంజేకి పీటర్ పార్కర్ స్పైడర్-మ్యాన్ అని తెలుసు అనుకుంటున్నాను.
అది ఎలా అంటే ట్రైలర్ లాస్ట్ షాట్లో వచ్చిన ఈ సీన్లో ఎంజే ఫ్లాట్లో ఎంజే స్పైడర్ మ్యాన్ గురించి రీసెర్చ్ చేసినట్టు వెనకాల స్పైడర్ మ్యాన్ బోర్డ్స్ క్లిప్పింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎంజే మొత్తం రీసెర్చ్ చేసి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి తెలుసుకుని ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆ నెక్స్ట్ షాట్లో మన స్పైడర్ మ్యాన్ స్కార్పియోతో ఫైట్ చేస్తూ కనబడతాడు. అండ్ ఫైనల్లీ ట్రైలర్ లాస్ట్ షాట్ అంటే ఈ షాట్లో ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు ఉన్నారని చెప్పి కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఈ రూమర్స్ ప్రకారం ఇక్కడ పనిషర్ లేదా డేర్ డెవిల్ లేదా హల్క్ అయితే ఉండొచ్చు అంటున్నారు. ఇది మార్వెల్ వాళ్ళకి కొత్త ఏం కాదు, నో వే హోమ్ ట్రైలర్ కూడా ఇలాగే చేశారు. అండ్ ఎక్కడితో డీటెయిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం మనం డిస్కస్ చేసుకుందాం. ట్రైలర్లో స్పైడర్స్ హ్యావ్ 3 లైఫ్ సైకిల్స్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, ఇండికేటింగ్ పీటర్స్ టీనేజర్ లైఫ్, ఫిజికల్ ఎవల్యూషన్ అండ్ పీటర్స్ అడల్ట్ లైఫ్. పీటర్ అడల్ట్ కాబట్టి సో ఈ మూవీ మొత్తం తన అడల్ట్ లైఫ్ గురించి వెళ్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఇండికేట్ చేస్తూ ఆ డైలాగ్ అయితే పెట్టారు. ట్రైలర్లో స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ షాట్స్ అని చూసిన తర్వాత నాకు లిటరలీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ స్వింగింగ్ షాట్సే గుర్తొచ్చాయన్నమాట. టాప్ నాట్ స్టఫ్. ట్రైలర్లో CGI, VFX వర్క్ అండ్ కలర్ గ్రేడింగ్ ఆల్సో టూ గుడ్. మాత్రం చాలు స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ దిల్ ఖుషి అయిపోయింది. అండ్ సరదాగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తాడు, అలా $2 బిలియన్ కొట్టి వెళ్ళిపోతాడు అనమాట. మ్యాక్సిమం వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే ఈ మూవీకి సీక్రెట్ వార్స్కి కొంచెం లింక్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వినబడుతున్నాయి. అండ్ ఇంకొక మేజర్ డౌట్ వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ అండ్ MJ కలుస్తారా లేదా అనేది. అసలుకే స్పైడర్ మ్యాన్ సిరీస్లో ఉండేదే ఒకటి, లైక్ పెయిన్ అండ్ సాడ్నెస్. సో ఇద్దరు కలిసిన కలగకపోయినా పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. నేనైతే ఇద్దరు కలవరని అనుకుంటున్నాను. సో ఇదనమాట స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూసిన తర్వాత నాకు దొరికిన డీటెయిల్స్ అని బ్రేక్ డౌన్. వీడియో ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడుదా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డీటెయిల్ మిస్ అయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఆల్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.